అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట తయారుగున్నాయి. చల సుషేదం పానే అంతకంటే మొదలు హెడ్లైన్స్. మళ్ళన్నది తప్పేనట, ఉన్నం సరే అంటుండి ఈ మాట. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేదేలే, బండి సంజయ్ అంటుండు, ఊకునేదేలే. మా సర్కార్లో కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం, పార్టీ మారితే మాట్లాడతారా గింత ఘోరం? ఏ సర్కార్ అయినా గంతే, అంతకు ముందు వెళ్ళిన పార్టీని వాళ్ళు చేసిన పనులను విమర్శనే చేస్తారు. మాదే మంచి సర్కార్ అని చెప్పుకుంటారు. ప్రపంచంలో ఉన్న పార్టీలన్నీ అదే పని చేస్తాయి, కానీ చేసిన పనిని చేయలేదు అనొద్దు. ఇంత ఘోరంగా మాత్రం చేయొద్దు అన్నట్టు మాట్లాడుతున్నాడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ మీద కజ్జకు కాలు దూవుతున్నాడు కదా. ఎందుకు చూడుండ్రు మీరే. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లల్లా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రమే ఇచ్చింది. అంతకు ముందు కొత్త రేషన్ కార్డులా పాడా, కొత్త కార్డులు చూద్దామన్నా కానరాకపోయేది. కేసీఆర్ సర్కారు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. రేషన్ కార్డులు అనేటి కాంగ్రెస్ సర్కార్ పుణ్యమే అన్నట్టు చెప్పిండు కదా తుంగతుర్తి సభల. అగో దాని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సర్కార్ను చింతబరగల తొనగొట్టినంత పని చేసిండు. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఊరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. రైతు రాజ్యం మీద సవాల్ ఇస్త్రీనోళ్ళు సప్పుడు చేయలేదు కానీ ఇగో ఇప్పుడు రేషన్కి రాన్రి, రేషన్ కార్డులు ఇయ్యలేదు అనేది నిరూపిస్తారా? చెప్పుండ్రి, చెంపదెబ్బలకు సిద్ధమవుతారా? ఒక్కటి కాదు, 2 కాదు, 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఒక్కటి కూడా ఇయ్యలేదని అబద్ధం ఆడైంది. ఇదెక్కడ అడ్డగోలు ప్రచారం అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ మీదకి ఒంటికాల మీద లేచినంత పని చేసిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉత్తగానే మేము రేషన్ కార్డులు ఇచ్చినామనుడు కాదు, ఆధారాలతో సహా చూపెట్టి. ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏంటిది? శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న, ఖమ్మం, ఎక్స్ఎంపీ, టీఆర్ఎస్ స్టేట్ లీడర్. ఓకే కదా, ఇవి మేము సృష్టించినవి, మా ఏఐతో సృష్టించినవి కావు కదా. అప్పుడు టీఆర్ఎస్ మంత్రి ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. ఎన్ని రేషన్ కార్డులు కేసీఆర్ సర్కార్ ఇస్తున్నదో ఈ గురంగా రాసిండు. పార్టీ మారినంత మాత్రాన రేషన్ కార్డులు ఇచ్చింది అబద్ధం అవుతుందా? పాత ఆధారాలు దొరికాయి అనుకున్నావా అన్నట్టు అరుచుకున్నాడు. రామాయణాలు, మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి, ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ. ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది. కానీ ఈయన అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాడు కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది, మంత్రి పాత్ర ఈయనదే ఉంది, బుడ్రకాన్ పాత్ర ఈయనదే ఉంది. అట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నాడు నాకు ఫోన్ చేసి. అరే సీఎం ని బఫూను, బుడ్డర్ ఖాను, జోకర్ అంటారా సార్? ఎంత కోపం ఉంటే మాత్రం గట్లా అంటారా? మా కార్యకర్తలు చెప్పిన ముచ్చట మీడియా ముందటికి వచ్చి చెప్తారా? బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు కావచ్చు, ఆయనంత మాత్రాన గట్లా అంటారా? సీఎం సారు ఎంత బాధపడతాడు, ఏం కథ? ఇక పాత నల్గొండ జిల్లాల ఒక్కడే మిగిలింది అన్నట్టు మాట్లాడిందని పవర్ఫుల్ పనిచేసిండు. మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా, ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ శాసనసభకి రాకుండా. ఇన్నరా, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలను ఒక్కరిని కూడా గెలవకుండా చేస్తాడట. ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల దోస్తు మీద కూడా మాట్లాడిండు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం.
పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కర ఉంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని, కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్లు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెట్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. అట్లున్నదట గల దోస్తాను. ఇగో గిసొంటి ముచ్చట్లే చాలా మాట్లాడిండు. ఇటు కాంగ్రెస్ సర్కార్ను, అటు సీఎం రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ చెదిరే పంచులేసిండు. మరి ఇంత మంచిగా ఆధారాలతో సహా టీఆర్ఎస్ సర్కార్ రేషన్ కార్డులు ఇచ్చిందని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీలు నోరు మూస్తారో లేకుంటే ఎప్పటి తిరిగానే అబద్ధాలు ప్రచారం చేస్తారో చూడాలంటుర్రు బీఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 42% బీసీ బిల్లును తెలంగాణ బీజేపీ పార్టీ మద్దతిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనే టాక్ నడిచింది. మద్దతిస్తే బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసం ప్రయత్నం చేసి కాంగ్రెస్ సర్కార్కు సపోర్ట్ చేయాలి, వ్యతిరేకిస్తే తెలంగాణ బీసీలు బీజేపీకి దూరం అవుతారని అన్నారు చాలా మంది. అయితే ఈ రెండు షిక్కులలో వడకుంటుండే ఉపాయం చేసినట్టున్నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి, దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతే, ఇచ్చేదేలే. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానంటే ఊకునేదేలే. బీసీ బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకిస్తాం, ఢిల్లీలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ రాకుంటే చేస్తాం. 10% రిజర్వేషన్ ఇచ్చుడు ఎక్కడిది ముస్లిం మతానికి? కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా పగ్గాలు మా చేతుల్నే ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నట్టు చెప్తున్నాడు. అయితే బీసీ రిజర్వేషన్లల్లా ముస్లింలకు భాగం ఉంటుందా, ఒకవేళ ఉంటే ఎంత ఉండే ఛాన్స్ ఉన్నది అనేది ఇంకా తెలియదు. కానీ బండి సంజయ్ మాత్రం ఇగో గిట్లా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని అంటుండు. కులగణల ముస్లింలను బీసీల కింద లెక్కేసి చెప్పిండ్రు కానీ బీసీ రిజర్వేషన్లల్లా ముస్లింల కోట ఉంటదా ఉండదా అనేది అయితే తెలియదు. మీరు 10% ముస్లింలకు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం ఇది. హాగో గట్ల చేస్తే మాత్రం ఊకోడట బండి సంజయ్ సాబు. ఒకవేళ ముస్లింలకు భాగం ఇస్తానంటే మాత్రం ఊకోమంటుండు బండి సంజయ్. బీసీ రిజర్వేషన్లకు ఎట్లా అడ్డుకోవాలి ఆలోచించి ముస్లింల ముచ్చట ముందట వేసుకున్నాడు బండి సంజయ్ అని అంటారు కొందరు. దేశాన్ని ఏలుతున్న మోడీ సారేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. దేశంలో అందరు అభివృద్ధి కావాలి అంటుండు. కొత్తగా తెలంగాణ బీజేపీకి ఎన్నికైన రామచంద్రరావు కూడా అదే మాట అన్నాడు. కులం మతం అనేది లేకుంటే రాజకీయాలు చేయాలి అని చెప్పిండు. బండి సంజయ్ తోటి ఎంపీ కొండా రాజేశ్వర్ రెడ్డి కూడా మత రాజకీయాలు చేయాలనుకుంటే ఆర్ఎస్ఎస్ లో చేడుండ్రి కానీ బీజేపీలు ఉండకుండ్రి అన్నాడు. వాళ్ళంతా అట్లా అంటుంటే నువ్వేంది బండి అన్నా ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్నావు? తెలంగాణలో 12% ఉన్న ముస్లింలకు ప్రాతినిధ్యం వద్దా? కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అయ్యదా అనేది తెలియక ముందే నువ్వు అడ్డం పడతాననుడు మంచిగా లేదే అని అంటుర్రు కొంతమంది బీజేపీ పార్టీ లీడర్లు. మరి ఈ ముచ్చట ఇంత దాకా పోతుందో? ఈ ముచ్చట అందరికి తెలిసిందేనా అబ్బా, ఇక నేనేం కొత్తగా చెప్పాలి కానీ మొన్న జైరాబాద్ లా బీసీ రిజర్వేషన్లు పెంచితే కల్వకుంట్ల కవిత ఎందుకు సంబరాలు చేసుకుంటది? నీకు మాకేమన్నా కంచం పొత్తుందా మంచం పొత్తుందా? నువ్వు బీసీవా అని మాట్లాడిండు కదా మల్లన్న. దానికి జాగృతి కార్యకర్తలు అంతా పోయి ఆఫీస్ మీద దాడి కూడా చేసేయి. గదే ముచ్చట మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగితే ఏమన్నాడో ఇనుండ్రి. సార్ చెప్పురిగా ఈ దాడి మీద మీ స్పందన ఏంటిది? తప్పకుండా అది మాట్లాడతాం. ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు, నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు. మాటలు తప్పు, ఏదైనా డెమోక్రటిక్ గా జరగాలి. మేము ఇవాళ మేమింత మాకు ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది. మేమింత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతా ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి. కానీ మేము అంటలేము, మేము దండం పెడుతున్నాం, బతిమలాడుతున్నాం, ధైర్యం ఏమని అడుగుతా ఉన్నాం. గతంలో పాత మర్చిపోయి మండల్ టు కమండల్ అని చెప్తున్నాం. ఇవాళ మాకు సహకారం చేయమని అడుగుతా ఉన్నాం, అభ్యర్థన చేస్తా ఉన్నాం. సో అటువంటి విధంగా ఉండాలి.
ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతాయి, కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం, సముచితమైనటువంటి విధానము, పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు సీదా కవితను సపోర్ట్ చేసుకుంటా తీన్మార్ మల్లన్నని తిడుతున్నట్టే కదా సార్? మేమేమన్నా నేను నా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన సందర్భంలో నేను ఒక మహిళ ఎవరి పేరు తీయలే, నేనేమనలే. మహిళల పట్ల మా ప్రభుత్వానికి మా పార్టీకి ఉన్న గౌరవం గురించి మాట్లాడినాను. సరే, ఓ అరే పేరు తీయకుండా ఇండైరెక్ట్ గా మాట్లాడిరా? సరే సరే సార్, మాకు సమజైంది. కానీ మొత్తం మీద మీరు ఏమనుకుంటారు అంటే ఆడోళ్ళని అవమానించినట్టు మాట్లాడు తప్పంటారు. అది ఎవ్వరైనా గానీ అందులో కాంగ్రెస్ పార్టీకి మహిళల మీద గౌరవం ఉంది కాబట్టి అట్లా పిచ్చి సామెతల వాడు తప్పంటారు. అట్లా అన్నడో లేడో ఎంబట్టి దాడులన్నిటికీ సమాధానం కాదని చెప్తుండు. మరి ఈడ మంత్రి సార్ ఎవరికి సపోర్ట్ చేసిండబ్బా? మీకు అర్థమైతే కామెంట్లలో చెప్పురి. మొత్తం మీద గాంధీ భవన్ లో పెట్టిన ప్రెస్ మీటింగ్ లా గిట్లనే రిపోర్టర్ ఉండి మొన్న తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడి గురించి అడిగితే ఇట్లా సమాధానం చెప్పిండు మంత్రి పొన్నం ప్రభాకరు. కవిత మీద మల్లన్న కామెంట్లు అయితే గిప్పట్ల సల్లారే తట్టే కొడతలేవు. అధికార పార్టీ వాళ్ళని అడిగితే గిట్ల సమాధానం ఇస్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? ఇది ముదిరి ముదిరి ముందు ముందు ఇంకెంత రచ్చకెక్కుతుందో ఏం పాడు. అందుకే సామెతలు వచ్చు కదా అని ఏది పడుతుంది అందులో ఆడోళ్ళ మీద అసలే వాడొద్దని ఇప్పటికైనా మల్లన్నకి ఎరికైతుండొచ్చునా. విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి చదువులు మస్తు చక్కగా నడుస్తున్నాయట తెలంగాణలో. ఫుడ్, బెడ్, చదువు, సంధ్య అన్నిటికన్నీ మా చక్కదనంగా ఉన్నాయట. ఏ ఊక భార్గవి, బాడువులు గురుకులాలు మొత్తం తిరిగి చూసినట్టే చెప్తున్నావు అంటారా? తెలంగాణ మొత్తం తిరగలేదు కానీ ఈ బుజ్జి చెప్తే నాకు తెలుసు, మీకు కూడా చెప్తుందా తినుండ్రి. చెప్పు చిన్న, ఎట్లున్నాయి మీ బళ్ళ సౌలతులు? మంచిగా మళ్ళీ అన్ని పల్లిపోతాయి, ఖరాబ్ అయిన ఎక్స్ ఇస్తారు, అన్ని ఇంటికి తీసుకోతారు, ముందుకు పెట్టుకుంటారు. బనానాలు కూడా ఫుల్ తీసుకోతారు. అన్నం ఏం మంచిగా లేదు తినడానికి. పప్పు కూడా అంతా పల్చగా ఖరాబ్ అయినవి అన్ని వాడేస్తారు. చేతులు ఆడిడం ముడతారు, అవిట్లతోనే చేస్తారు. హాగో గంత మంచిగున్నాయట చదువుకునే పిల్లలకు సౌకర్యాలు. పాలిగి పాసిపోయిన గుడ్లే వీళ్ళకు పరమాన్నాలట. నీళ్ళ పప్పు, నీళ్ళ షార్లే పన్నీర్ కూరలట. ఖరాబ్ అయిన అరటి పండ్లే కమ్మటి ఫ్రూట్ సలాడ్లట. ఏసొంటి చదువులు నడుస్తున్నాయో చూడుండ్రి ప్రభుత్వ బడులల్లా. ఇది మన విద్యాశాఖ గొప్పతనం, ఇది మన చదువుల చక్కదనం. గురుకులాలలో చదివే పిల్లల గుండె ధైర్యం అబ్బో చిన్నగా లేదు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విద్యాశాఖ పనితనం. ఇక్కడ ఇట్లుంటే గీడ చూడండి ఇంకెట్లున్నదో. అరే రే ఎట్లా అయిపోయిందో చూడుండ్రి గురుకులాలలో చదివే పిల్లల పరిస్థితి. క్లాస్ రూమ్ లో కూర్చొని పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దావకాన్లో పడ్డరు అంటే ఎంత మాసకనంగా ఉందో అర్థమవుతున్నది కదా విద్యాశాఖ. ఎప్పుడు పానాలు పోతాయో, ఎప్పుడు అయ్యవలని చూడకుండా అవుతుందని ఎక్కి ఏడుస్తున్నారు పిల్లలు. ఇంతటి మంచి చదువులు ఎవరితోనైతే చెప్పుండ్రి? ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యం. దేవరకొండ గురుకులంలా ఫుడ్ పాయిజన్ అయ్యి 52 మంది ఆడపిల్లలు ఆగమైండ్రు. ముదిగొండ ఎస్టీ బాలికల పాఠశాల హాస్టల్లా పగటిలో వండిన క్యాబేజ్ కూర రాత్రి చికెన్ వండిన కోడి కూరలా కలిపిండ్రట. ఉడకబెట్టి ఇచ్చే బొబ్బెర్లు ఏ ఇంచి ఇచ్చిండ్రట. పులిహోర కూడా ఉడకంది పెట్టిండ్రట. ఇంకేమున్నది? కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు అయ్యి ఇగో ఇట్లా దావకాన్లో పడ్డారు. సర్కారు బళ్ళల్లో చదివే పిల్లలను ఎంత మంచిగా చూసుకుంటే ఇట్లా కావాలి ఏం కథ? అందుకే పిల్లలు కండ్లల్ల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఏందో ఏమో పోన్రి, కాంగ్రెస్ సర్కార్ల చదువుల తీరని అంటుర్రు పిల్లలు అయ్యేవాళ్ళు చూసినాక. ఏమంటే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండో, కొత్త అభ్యర్థి వచ్చేసింది. ఈమె అందరికి తెలిసిన మేడమే గాని ఇన్ని రోజులు బిజీ ఉన్నట్టుంది, ఇప్పుడే బయటకు వచ్చింది. మరి ఈ మేడం అయితే పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్ది పెట్టుకోవాలంటారు కదా పెద్ద మనుషులు. ఆగో గా సామెతను గట్టిగా వాడుతున్నట్టే కొడుతుంది బీజేపీ మహిళా నాయకురాలు మాధవిలత. అదేంది పిల్లాగంత పెద్ద మాట అన్నమంటారా? ఇవి మేం కాదబ్బా, ఆమె చెప్పిన మాటలను బట్టే అంటున్నాము. ఏమంటే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండో, చలో దొరికింది రా సందు అని జట్ స్పీడ్లూరుకు వచ్చింది మేడం. బీజేపీ మద్దతు లేకుంటేనే రాజాసింగ్ ఎమ్మెల్యే అయిందా? కార్పొరేటర్ ఉన్న రాజాసింగ్ ను ఎమ్మెల్యే చేసిందే బీజేపీ. అసొంటి బీజేపీ గురించి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడు అసలు పద్ధతేనా? ఈయన ఉత్త పార్టీ గురించే కాదు, వేరే మతాలోళ్ళను ఆడోళ్ళను కూడా నోటికి ఎంత వస్తే గంతే తిడుతూనే ఉంటాడు. అట్లా చేసుడే హిందుత్వమా అని అడుగుతుంది మాధవిలత. అట్లా తిట్టుకుంటేనే ఆమె మనసులున్న ఇన్ని రోజుల నుంచి మెసులుతున్న మాట కూడా బయట పెట్టింది.
ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే నాకు రాజాసింగ్ సపోర్ట్ చేయలేదు సరి కదా, ఎంపీ అభ్యర్థిగా మోవలే దొరకలేదా అని కించపరిచినట్టు మాట్లాడిండు. అంతేకాదు గోషామహల్లా రాజాసింగ్ కంటే నాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పుకుంటుంది. నేను బలహీనరాల్ని కాదు, గోషామహల్ స్థానాన్ని నాతోని భర్తీ చేయాలని హైకమాండ్ అనుకునుడు నా అదృష్టం అని మాట్లాడింది మేడం. గోషామహల్ జూబ్లీ హిల్స్ ఏడ పోటీ చేయమన్నా బరిలోకి దిగనికి ఆమె రెడీ ఉందట. మరి ఆ అదృష్టం ఈమెంతటా ఈమె అనుకుంటుందా లేకుంటే వాళ్ళు అనుకోవాలని గిట్లా మాట్లాడిందా తెలియదు. కానీ ఇన్ని రోజులు రాజాసింగ్ గురించి మాట్లాడిన మాధవిలతనైతే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఇలా నిజమెంతనో అబద్ధమెంతదో తెలియదు కానీ మేడం అయితే ఆమె మనసులో ఉన్న మాట చెప్పకనే చెప్పింది. ఎందుకంటే ఇన్ని రోజులు నిజాలు చెప్పింది, ఇప్పుడు చెప్పిందంటే సీటు కోసమే కదా, గా మాత్రం అర్థం కదా అని మాట్లాడుతుర్రు నిత్య పాలిటిక్స్ ను ఫాలో అయ్యేటోళ్ళు. చూసిరాదులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.